పేరు అజయ్. ప్రతి అబ్బాయి జీవితంలోనూ ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే నా జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉంది. తన పేరు అను. హలో హలో, ఎక్కడ రా వంకాయ్? వచ్చేస్తున్నా బావా, ట్రాఫిక్లో ఉన్నా. చా అవునా, ఈ మధ్య ల్యాండ్ని పట్టుకొని కూడా ట్రాఫిక్లోకి వస్తున్నారా? కనిపెట్టేశాడు అదవా. ఈడెవడో వంకాయలోనే ఉన్నాడే. ఏరా గుత్తి వంకాయలు ఉండాల్సినట్టు పుచ్చి వంకాయలు తయారయ్యో. అబ్బా సిగ్గేస్తుంది. తర్వాత సిగ్గుపడుతులే కానీ ముందు కట్టేయండి చెప్పు. అది పెద్ద గొడవలే కానీ నువ్వే చూడు. ఓ అటు కాదు, ఇటు చూడు. ఇంతకీ వాళ్ళ గొడవ ఏంట్రా? గర్ల్ ఫ్రెండ్ గురించి బావా. కట్టుకున్నది గొడవ ఏమైంది? మొత్తం నువ్వే చూడు. ఏంటిది, నడవండి ఇంటికి పండి. హట్. కట్టుకున్న దెబ్బేం తేలిందిరా? అదేంటి బావా అలా అంటావు? పాము కాటు కూడా చిన్నదే కానీ మనిషి ప్రాణం పోవట్లేదా? ఇది అంతే. వీడు ఇంకా మారలేదు. సర్లే పద రూమ్కి వెళ్దాం. అరే బావా, నన్ను రూమ్ దగ్గర దింపేసి నేను వెళ్తాను, నాకు అర్జెంట్ పని ఉంది. సరే పద. ఓకే బావా, బాయ్. ఏంట్రా వంక ఏడుస్తున్నావు? ఏయ్ ఏయ్ ఏయ్, నన్ను ఇంక చివరిసారి చూసుకో బావా, నేను పోతున్నా. ఏమైందిరా? పోయేంత కష్టం వచ్చింది. నన్ను ఒక అమ్మాయి కొట్టింది బావా. అయినా అమ్మాయిని కొట్టదే. జోకా, అమ్మాయి కొట్టింది బావా. సర్లే ఏడోక వెళ్దాంపా. ఎక్కడరా అమ్మాయి? ఇక్కడే ఎక్కడ ఉండాలి బావా. బాగా తెలుసు. ఏంటి అలా కొడుకు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బావా ఇదేరా అమ్మాయి. ఓ ఎదవకి ఇంకొక ఎదవ తోడు. అలా ఇదేంట్రా బాబు? వెళ్ళిపోతుందేంట్రా? ఏంటిడే ఏంట్రా బావా, తెగాలని చేస్తున్నావు? చంపేద్దాండి ఇప్పుడు అమ్మాయి నా కోసం. ఛీ, కుదవ పోసినా పర్లేదురా బాబు, నీతో పోలి చచ్చిపోవాలనిపిస్తుంది. ఊరుకో బావా, నువ్వు నీ పొగడతలా. అయినా ఎందుకు నన్ను ఎందుకు కొట్టిందిరా అమ్మాయి? నాకు తెలిసి తనకు స్నీజోఫోబీ డిసీజ్ ఉండాలిరా, అందుకే అలా కొట్టుంటది. ఇందులో నవ్వడానికి ఏముందిరా? ఇరినా వెంకటేశ. బావా, మనం దుమ్మితేనే మన గోపాల్ గులాబ్ జామ్ చేసింది, ఒకసారి తనే దుమ్మితే ఆలోచించు బావా. హచ్ హచ్. సరే కానీ బావా, నన్ను సైకో రేపిస్ట్ దగ్గర తీసుకెళ్ళు. రేపిస్తా నీకు పని ఏంట్రా? ఆడేగా బావా నిప్పులు తగ్గించేదే. ఆ నొప్పులు తగ్గడం ఏంట్రా? జఫానా జఫడా ఒకసారి రాసి.
ఒకసారి ఇట్రా. ఏమైంది బా? ఎందుకు బా కొట్టావు? రేపిస్ట్ కాదురా, ఇది ఫిజియోథెరపిస్ట్ రా. ఆవ్. ఏ అటు తిరుగు, ఇటు జరుగు, అటు తిరుగు, తిరుగు. ఏయ్ ఎవడరా నువ్వు? నీకంటే అమ్మాయితో పని? ఆ అమ్మాయితో నాకేం పని బ్రో, నాకేం నేను ఆడుకుంటున్నా. క్లాష్ ఆఫ్ క్లాన్స్ అయిపోయింది, మినీ మిల్స్ అయిపోయింది, ఇప్పుడు పోక్మెన్ కావా? వెళ్ళరా బాబెల్. థ్యాంక్ యూ. ఉత్తి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? ఇంత కష్టపడ్డా కనీసం పేరు కూడా కనుక్కోరా? మీ పేరేంటి? నా పేరుదే ఉందండి, ముందు మీ పేరు చెప్పండి. ఇప్పుడే ఎవరో పేరు అడగమన్నట్టున్నారు. మీతో మాట్లాడడానికి ఏదో రీజన్ కావాలి కదా. నా పేరు అను. హే అను, నా పేరు తెలుసుకోవా? నా పేరు అజయ్. రే బా, ఏ రే ఏరా లేవరా. ఏంట్రా బావా? అను నన్ను వచ్చేస్తుంది అనిపిస్తుందా? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా? తన కళ్ళల్లో ఆ ఫీల్. ఎక్కువ చూడగా కళ్ళు గలగలు వస్తాయి. అది నేను నేచమే కొట్టిందిరా. ఈ చెప్పు మీద కొట్టింది బావా, ఇంక నొప్పి తగ్గలేదా? చెప్పి కొట్రా, చెప్పి కొట్రా, చెప్పి కొట్రా. నిన్ను కొడుతుంటే మీ చెల్లికి హై ఫేస్ నట్టుందిరా బా. బావ తనకు ప్రపోజ్ చేయాలి, నువ్వే హెల్ప్ చేయాలి. నీకోసం హెల్ప్ ఏంట్రా, ఏదైనా చేస్తాను. అయితే పది వెళ్దాం. ఈ నన్ను బలి చేసాడు. తను నా లైఫ్లో ఉంటుందో లేదో ఈ రోజుతో తెలిసిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ అను. అమ్మో. రే ఆగరా బాబు. ఏడీడు? టర్న్ రైటా? ఇప్పుడు టర్న్ లెఫ్టా? రూలా? ఎక్కడ చచ్చాడు? ఓ నువ్వా? నీతో జస్ట్ 2 minutes మాట్లాడాలి, తర్వాత నీ ఇష్టం. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. నీతో వేసిన 4 అడుగులు 4 జన్మలైనా మర్చిపోలేను. నాదే అనుకునే నా ప్రపంచాన్ని మనదే అనుకునే మన ప్రపంచంగా మారుద్దాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ. అవుతాను. వెళ్ళరా ఏంటి? అప్పటి నుంచి చూస్తున్నా, మామూలు లవ్ చేస్తున్నావా? సర్లే, నేను హెల్ప్ చేస్తా. రే బావా, నీ లవ్తో పాటు నా లైఫ్ సెట్ అయిపోయిందిరా. ఏంట్రా? ఫ్యూచర్ జనరేషన్ మొత్తం నా చేతిలో ఉందిరా. హే, పిఎం దగ్గర నుంచి అవార్డు వచ్చి రావచ్చు. ఐఎమ్ ద కింగ్ మేకర్ యునా. ఏం జాబ్ వచ్చింది? ఎల్కేజీ పిల్లలకి టీచర్ రా. మొత్తానికి నన్ను ఇలా బుక్ చేశారన్నమాట.